పొలిమేర్లు దాటే వరకు తరమాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మిత్రులారా. అందుకే మిత్రులారా, ఇవాళ సోనియా గాంధీ గారు మా ఆడబిడ్డల కష్టాలు చూసి సర్కారు కొలువు చేసేటోళ్లకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఏ విధంగా జీతం వస్తుందో మా ఆడబిడ్డల ఖాతాలో 2500 ప్రతి నెల మొదటి తారీఖు నాడు వేయడానికి సోనియమ్మ ఆదేశించింది. ఆడబిడ్డలకు 2500 ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. అదే కాకుండా ఇవాళ సిలిండర్ ధర 1200 రూపాయలు అయింది. సంసారం నడపలేని పరిస్థితి. అందుకే పేదలని దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడికి 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మిత్రులారా. ఇదే కాకుండా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్ ఎక్కితే వచ్చే నెల నుంచి టికెట్ కొనాల్సిన పని లేదు. అమ్మగారింటికి పోయినా తీర్థయాత్రలకు పోయినా ఇంటి ఆయన మీద ఒకవేళ అలుగుతే అమ్మ ఇంటికి పోవాలంటే కూడా ఇంటి ఆయనని కిరాయి పైసలు అడగాల్సిన పని లేదు. బాజాబ్తా ఆర్టీసీ బస్ ఎక్కి ఇంటికాడ దిగొచ్చు. ఒక్క పైసా కూడా కిరాయి పైసలు కట్టాల్సిన పని లేదు. ఇదే కాదు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఇప్పుడు వస్తున్నది 1,00,000 రూపాయలే. ఈ నెల అయితే 1,00,000. వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో 1,00,000తో పాటు తులం బంగారం ఇచ్చే బాధ్యత, పెళ్లి చేసుకునే ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. తెలంగాణ బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని మోసం చేసి ఇవాళ పేదలకు కేసీఆర్ అన్యాయం చేసిండు. కాబట్టి నీ ఇల్లు లేని పేదలకు పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా మిత్రులారా, ఈరోజు ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది మిత్రులారా? ఎవరైనా పెన్షన్ వచ్చేటోళ్ళు ఉన్నారా? ఎంత వస్తుంది? ఎంత? 2,000 కదా, ఇంతే కదా. ఇప్పుడు పెన్షన్ ఈ నెల కేసీఆర్ ఉంటే వచ్చేది 2,000. వచ్చే నెల కేసీఆర్ ని పొందబెట్టుర్రి, మీకు 4,000 ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, మహాలక్ష్మి పథకంలో 2,500 ఆడబిడ్డలకు ఇవ్వాలన్నా, 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలన్నా, బస్సులో ఉచిత ప్రయాణం చెయ్యాలన్నా, కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలు తులం బంగారం రావాలన్నా, మీ చదువుకునే పిల్లలకు 5 లక్షలు బ్యాంకు గ్యారంటీ కార్డు ఇవ్వాలన్నా, పెన్షను ప్రతి నెల 4,000 రూపాయలు ఇవ్వాలన్నా, పేదోళ్ళ ఇంటికి ఉచిత కరెంటు ఇవ్వాలన్నా, ఇన్ని మంచి పనులు చెయ్యాలంటే కాంగ్రెస్ పార్టీని గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మదన్న ఈడ 30,000తో ఎమ్మెల్యే రావాలి. నేను ఒకటే మాట చెప్తున్నా, ఆనాడు కొడంగల్ నియోజకవర్గంలో కేసీఆర్ పగబట్టి అర్ధరాత్రి పూట నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి వేలాది మంది పోలీసులను పెట్టి నన్ను అరెస్టు చేసి మన కార్యకర్తలందరినీ ఎక్కడికక్కడ అరెస్టు చేసి నన్ను కొడంగల్లో ఓడించిన అని విర్రవీగిండు. 2018 డిసెంబర్లో జరిగింది ఇది. 2024 ఏప్రిల్లో నేను అక్కడి నుంచి పార్టీ ఆదేశిస్తే, రాహుల్ గాంధీ గారు సూచన చేస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ నామినేషన్ వేసిన 20 రోజుల్లో మీరే మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసేలా ఈ జెండాను మీరు మోసి 29,000 మెజార్టీ ఇచ్చి నన్ను పార్లమెంట్ సభ్యుని చేసిండ్రు. ఈ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. మీరు చేసిన సాయం బ్రతికున్నంత కాలం గుర్తు పెట్టుకునేది. అందుకే రుణం తీర్చుకోవాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మా వేదిక మీద ఉన్న మిత్రులు మొదటిసారి కాంగ్రెస్ పార్టీలో ఒక నూతన గొప్ప సన్నివేశం ఈరోజు ఈ వేదిక మీద ఉన్నది. ఎందుకంటే మిత్రుడు మల్రెడ్డి రామరెడ్డి గారు, జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి